నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నది ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రత్యేక సమాచారం. మన మధ్య ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వినోద్రావు గారు, అదేవిధంగా మన కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించే వందలాది సంవత్సరాలు ఈ ప్రాంతంలో చెరువులు, మంచినీటి వాగులు, మరి గొలుసుకట్టు నీటి ప్రవాహాలను ఏర్పాటు చేసిన కాకతీయ రాజుల మూలంగానే మన తెలంగాణ సగం సస్యశ్యామలం అవుతా ఉంది. ఇప్పటికి కూడా మన ప్రభుత్వాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఆనాడు కాకతీయులు పెట్టిన భిక్ష మాత్రమే ఇవాళ మనందరం కూడా చేస్తూ ఉన్నాం. దానికి మన యొక్క అదృష్టం ఏంటంటే ఆ కాకతీయ వంశానికి చెందినటువంటి కమల్ బాంజీదేవ్ గారు మన మధ్యన ఉండటంతో మనం ఆనందించాల్సిన విషయం. మరి ఆనాటి కాకతీయుల వారసుడు మన మధ్యలో ఉన్నందుకు సంతోషిస్తూ మరి ఇప్పటి వరకు మా కొత్తగూడెం అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు, యువకులకు మరి అనేక పార్టీలు అనేక వాగ్దానాలు చేసినాయి. నేను ఇవాళ కొత్తగూడెం ప్రజల తరఫున వినోద్రావు గారిని, కమల్ బాంజీదేవ్ గారిని ఒకటే కోరుకుంటా ఉన్నాం. ఒకనాడు ఈ కొత్తగూడెం సిరుల సంపదతో ఒక నల్ల బంగారం వెలికి తీతలో ముందంజలో ఉండి 25,000 మంది కార్మికులు, వాళ్ళ కుటుంబాలు, మరి ఇది ఒక పారిశ్రామిక రాజధానిగా విరాళజిల్లినటువంటి సందర్భం. కానీ గత ప్రభుత్వాల వైఫల్యం మూలంగా ఇవాళ కోల్ పరిశ్రమ పూర్తిగా నిర్వీర్యమైపోయి కేవలం 500,000 మంది మాత్రమే ఇక్కడ పనిచేసే దుస్థితి ఏర్పడింది. మరి ఈ దుస్థితి వల్ల అనేక మంది అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా, ఆటో డ్రైవర్లుగా, మరి చిన్న చిన్న వర్క్షాపులలో కార్మికులుగా చదువుకొని కూడా మరి తమ కుటుంబాలను పోషించుకునే పరిస్థితి లేకుండా పోయింది. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నాం, అయ్యా మీరు ఈ ఎన్నికల్లో మా ప్రజలందరూ కూడా మీ పక్షానే ఉన్నారు. కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు దయచేసి మాకు ఈ ప్రాంత ప్రజలకు కావాల్సినటువంటి పారిశ్రామిక అభివృద్ధిని, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో దృష్టి కేంద్రీకరించాలని చెప్పి ఇదొక నీటి మూటగా వాగ్దానంగా మిగిలిపోకూడదు. ఈ కొత్తగూడెం మళ్ళొక్కసారి పునర్వైభవం చెందాలని చెప్పి దానికి మీరందరూ కంటిబద్దులే ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే. చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్.